ఆంధ్రప్రదేశ్లో భూయజమానుల చేతికి ఒక కొత్త, చాలా శక్తివంతమైన, చట్టపరమైన ఆయుధం వచ్చి చేరింది. అదేనండి, ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని సెక్షన్ 7A. అసలిది ఏంటి? కబ్జాకు గురైన భూమిని కాపాడుకోవడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఈ విశ్లేషణలో దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. పాపం రామయ్య, ఈయన ఒక్కడే ఆందోళనే కాదు, భూమి కబ్జాకు గురైన ఎంతోమంది రైతులు, యజమానుల ఆవేదన ఇది. న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి, ముందుగా ఎవర్ని కలవాలి అనే గందరగోళం అందరిలోనూ ఉంటుంది. ఈ ఒక్క ప్రశ్న వెనుక ఎంత భయం, ఎంత నిస్సహాయత ఉన్నాయో కదా. సరే, ముందుగా ఈ రామయ్య కదేంటో, అంటే ఒక సామాన్య భూయజమాని పడే ఆందోళన ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, అమ్మో, భూమి గొడవలంటే కోర్టులు చుట్టూ తిరగాలి, రాజధానికో పెద్ద సిటీకో వెళ్ళాలి, లాయర్లకు వేలకు వేలు ఫీజులు కట్టాలి, ఏళ్లకేళ్లు గడిచిపోతాయి, ఇదంతా మనవల్లయ్యే పనేనా అని చాలామంది భయపడి వెనట్టి తగ్గిపోతారు. అయితే ఇప్పుడు ఈ భయాలన్నింటినీ పటాపంచలు చెయ్యడానికే వచ్చిందన్నమాట సెక్షన్ 7A. ఇది న్యాయాన్ని ఎక్కడో పెద్ద నగరాల నుంచి నేరుగా మన జిల్లా స్థాయికి తీసుకొచ్చే ఒక కీలకమైన మార్పు. ఈ స్పెషల్ ట్రిబ్యునల్ పేరు వినడానికేదో పెద్దగా ఉన్నా ఇది చాలా సింపుల్. చెప్పాలంటే న్యాయం కోసం మనం తట్టాల్సిన మొదటి తలుపు. దీనికి హెడ్ ఎవరో తెలుసా? సాక్షాత్తు జిల్లా కలెక్టరే. అంటే సమస్య పరిష్కారానికి మొదటి అడుగు మన జిల్లాలోనే పడుతుందన్నమాట. ఇదేదో పూర్తిగా కొత్తగా తెచ్చింది కాదు, పాత 1982 చట్టానికే ఒక సూపర్ అప్గ్రేడ్ లాంటిది. పాత వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లొసుగుల్ని సరిచేసి జిల్లా కలెక్టర్కి చాలా స్పష్టమైన, బలమైన అధికారాలిచ్చారు. ఈ పట్టిక చూస్తే మార్పు ఎంత పెద్దదో ఇట్టే తెలిసిపోతోంది. ఒకప్పుడు ఏఆర్డీఓ గారో, తహసీల్దారో విచారణ చేసేవారు. వాళ్లకి అధికారాలు కూడా అంతంత మాత్రమే. కాని ఇప్పుడు నేరుగా జిల్లా కలెక్టరే రంగంలోకి దిగుతారు. అది ఒక సివిల్ కోర్టుకున్నని అధికారాలతో. అంటే విచారణ ఎంత వేగంగా, ఎంత పక్కాగా జరుగుతుందో ఊహించుకోవచ్చు. సరే, కలెక్టర్కి పవర్స్ ఇచ్చారు, అంతా బానే ఉంది. దీనివల్ల భూయజమానికి కలిగే అసలు లాభాలేంటి? ఈ స్పెషల్ ట్రిబ్యునల్ అధికారాలేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఇందులో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, న్యాయం కోసం ఎక్కడికో పరుగులు పెట్టక్కర్లేదు. సొంత జిల్లాలోనే మన కలెక్టర్ ఆఫీస్లోనే పని మొదలవుతుంది. పైగా రెవెన్యూ రికార్డులన్నీ ఆయన దగ్గరే ఉంటాయి కాబట్టి విచారణ చకచకా జరిగిపోతుంది. అయితే ఒక్క చిన్న ఆందోళన లేకపోలేదు. అదేంటంటే, ఈ రెవెన్యూ అధికారులపై ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు పడితే కేసు కొంచెం ఆలస్యమయ్యే ప్రమాదముంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ట్రిబ్యునల్ మన భూమి సమస్యకి ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాంటిదన్నమాట. పెద్ద కోర్టుల్నే ఆస్పత్రులకు వెళ్లే ముందు తక్షణ ఉపశమనం కోసం ఇది మొదటి అడుగు. ఇప్పటిదాకా మనం ఈ సెక్షన్ ఏమిటి అనేది చూసాం. ఇప్పుడు సమయం గ్లానా ఎలా పోరాడాలి అనేదానికి సమాధానం చూద్దాం. సెక్షన్ 7Aను వాడుకోవడానికి ఇదిగో ఒక సింపుల్ రోడ్ మ్యాప్. ప్రాసెస్ చాలా సింపుల్. 3 అంటే 3 స్టెప్స్. 1, జిల్లా కలెక్టర్కి స్పెషల్ ట్రిబ్యునల్ హోదాలో ఒక దరఖాస్తువ్వాలి. 2, దానితో పాటు భూమి హక్కుపత్రం అంటే పట్టా, అడంగల్లాంటి రికార్డుల కాపీలు జతచెయ్యాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది. కబ్జాదారుడు అక్కడ ఏమైనా నిర్మాణాలు చేస్తుంటే వాటిని వెంటనే ఆపమని ఇంటర్లోక్యూటరీ ఆర్డర్ అంటే ఒక మధ్యంతర ఉత్తర్వు ఇవ్వమని కోరాలి. అయితే ఆచరణలో కొన్నిసార్లు కొన్ని అడ్డంకులు రావచ్చు. వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా మనం తెలుసుకోవాలి. దానికవసరమైన ఆయుధాలేంటో చూద్దాం. ఇది చాలామందికి ఎదురయ్యే భయం. ప్రభుత్వాఫీసుల్లో పని కావాలని ఆలస్యం చేస్తే, మనల్ని పదే పదే తిప్పుకుంటే ఏం చేయాలి? ఈ ఆందోళన సహజమే. అలాంటి పరిస్థితి ఎదురైతే ఈ ఒక్క వాక్యం ధైర్యంగా చెప్పండి. ఇది మన రక్షణ కవచం లాంటిది. ఎవరైనా అధికారి పనిని అడ్డుకోవాలని చూస్తే ఈ మాటలు వాళ్లకు చట్టాన్ని గుర్తుచేస్తాయి. ఇక అప్పటికే పని జరగకపోతే మన చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది. అదే ఆర్టీఐ, సమాచార హక్కు చట్టం. దీనిని మించిన శక్తివంతమైన సాధనం మరొకటి లేదు. ఆర్టీఐ పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. జిల్లా కలెక్టరేట్లోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఒక సింపుల్ అప్లికేషన్. ఫలానా తేదీన నేనిచ్చిన దరఖాస్తుపై సెక్షన్ 7A ప్రకారం ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రిబ్యునల్ ఏం చర్యలు తీసుకుంది, విచారణ ఇప్పుడు ఏ దశలో ఉంది అని 2 ప్రశ్నలడిగితే చాలు, మీ ఫైల్కి రెక్కలొచ్చి కదులుతుంది. చూశారుగా, ఈ సెక్షన్ 7A అనేది
భూయజమానుల చేతికి ఎంతటి కొత్త అధికారాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందో. చూడండి, కథ మొదట్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న రామయ్య ఇప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నాడో. ఆందోళన చెందే బాధితుడి స్థాయి నుంచి పోరాడటానికి సిద్ధంగా ఉన్న ఒక పౌరుదిగా మారాడు. ఈ మార్పే కదా చట్టం సాధించిన అసలైన విజయం. సెక్షన్ 7A అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ఆయుధాన్ని ఉపయోగించి తమ హక్కులను, తమ భూమిని కాపాడుకోవడానికి ఎంతమంది ముందుకొస్తారు?